హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మద్రాస్ కారన్ అనే మూవీ జనవరిలో థియేటర్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు ఆహాలో తెలుగులో అందుబాటులో ఉంది భయ్య. ఈ మూవీలో షేన్ నిగమ్ అండ్ నిహారిక కొనిదెల గారు హీరోయిన్లుగా నటించారు. రన్ టైం దాదాపు 2 అవర్స్గా ఉంది. తెలుగు డబ్బింగ్ బాగుంది. ఇది ఒక యాక్షన్ డ్రామా మూవీగా చెప్పవచ్చు. మూవీ చూసాక నాకైతే యావరేజ్గా అనిపించింది భయ్య. ఇంకా ఈ మూవీ గురించి మరిన్ని విషయాలు ఇన్డెప్త్ రివ్యూలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్య. నచ్చితే లైక్ చేయండి. ఇక మూవీ ప్లాట్ ఏంటంటే, హీరో సత్య మరుసటి రోజు తన పెళ్లి అనగా మీరా కోసం తల్లి వద్దని చెప్తున్నా కారు తీసుకొని బయటికి వెళ్తాడు. అప్పుడే ఒక సంఘటన తన లైఫ్నే మార్చేస్తుంది. మరి ఏంటా ఇన్సిడెంట్, దాని తర్వాత అతని లైఫ్ ఎలాంటి మలుపులు తిరిగింది అనేది మిగతా స్టోరీ. మూవీ స్టార్ట్ అయిన తర్వాత ఒక అరగంట తర్వాత మెయిన్ స్టోరీలోకి వెళ్తాం. ఇక అక్కడి నుండి కాస్త ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. కుటుంబ గొడవలు, రాజకీయ గొడవలు లాంటి సీన్స్, కొన్ని ఫైటింగ్ సీన్స్తో ఎంగేజింగ్గా సాగుతుంది. లవ్ స్టోరీ పెద్దగా ఏం లేదని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ ఎంగేజింగ్గా సాగితే సెకండ్ హాఫ్ కొద్దిగా సాగదీసిన ఫీలింగ్ అయితే కలిగింది భయ్య. క్లైమాక్స్ నాకైతే కనెక్ట్ కాలేదు. క్లైమాక్స్ కొద్దిగా కన్ఫ్యూజింగ్గా అనిపించింది. ఈ మూవీలో సత్య తన రోల్లో తాను బాగానే చేశాడని చెప్పొచ్చు. నిహారిక గారికి ఎక్కువ స్కోప్ లేదనిపించింది. ఆమె పాత్ర మేరకు ఆమె బాగానే చేసింది. అక్కడక్కడ ఎమోషన్ సీన్స్ పర్వాలేదనిపిస్తాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మామూలుగా అనిపించింది. విజువల్స్ బాగున్నాయి, ఫైట్స్ కూడా బాగున్నాయి. మూవీలో చాలా చోట్ల మలుపులు ఇంట్రెస్టింగ్గా అనిపించిన క్లైమాక్స్ మాత్రం ఎక్స్పెక్ట్ చేసినంత అనిపించలేదు భయ్య. అడల్ట్ కంటెంట్ ఒక సాంగ్లో తప్పితే మరెక్కడా లేదు. ఫ్యామిలీతో చూడొచ్చు. ఓవరాల్గా ఒకసారి అయితే ట్రై చేయొచ్చు అనిపించింది. మీరు కూడా ఫ్రీ టైంలో ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.